తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల మీద విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలా అయిపోతుంది అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా ఇది తప్పు అని చెప్తే మళ్ళీ పిల్లలు హర్ట్ అవుతారేమో అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. డెసిషన్ మేకర్స్ కూడా వాళ్ళే అయిపోతున్నారు కదా రమగారు. దీనివల్ల ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయి కదా. ఇప్పుడే మనము చిన్నప్పుడే వంచలేకపోతే వాళ్ళని సరైన దారిలో పెట్టలేకపోతే పెరిగి పెద్ద అయ్యాక మనం ఎలా అసలు ఎలా మన మాట వింటారు? ఇక మాట వింటాం అనేది లేదు, ఆ కాన్సెప్టే లేదు. మొక్కై వంగంది మానే వంగదు అంటారు. మానే వంగునా అంటారు, వంగదు. ఒత్తు వంగితే ఇప్పుడే మన మొక్కను ఎలాగో వంకరగానో టింకరగానో పక్కన ఒక కర్ర పెట్టి దానికి ఆనిచి కట్టడం ఏదో చెయ్యాలి. పూర్వంగా అంటే ఫ్యామిలీస్ పెద్దవిగా ఉండి జయ, ఎక్కువ మంది పిల్లలుండి చాలామంది కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఉండి తర్వాత ఏంటంటే ఈ వ్యామోహంతో పుత్ర వ్యామోహంతో లొంగిపోయే గుణాలు కుటుంబాల్లో ఉండేవి కాదు. అక్కడక్కడ ఒకళ్ళో ఇద్దరో, మిగిలిన వాళ్ళంతా కొంచెం సమాజహితంగా వైపుకి నడిచేది. కుటుంబం అంతా, కుటుంబాల్లో ఉన్న జనం అంతా సమాజ శ్రేయస్సు కోసమే ఉన్నట్టు ఉండేవాళ్ళు. క్రమంగా మనకేమైంది, ఊళ్ళో వదిలిపెట్టి పెద్దవాళ్ళని వదిలేసి యంగ్స్టర్స్ బయటికి రావటం, వీళ్ళ పిల్లలతోటి వీళ్ళు ఇక్కడే ఉండటం, తర్వాత తరాల్లో వాళ్ళ పిల్లలైతే ఇంకా పై దేశాలకు వెళ్ళిపోయి ఓ భార్య భర్త ఒక పిల్లాడే, లేకపోతే ఇంట్లో 4-5 పెద్దవాళ్ళు ఒకడే పిల్లాడు, ఒకతే పిల్ల, ఒక్కళ్ళే ఉండేసరికల్ ఏమవుతుంది, సహజంగానే వీళ్ళకి డబ్బులున్నాయా లేదా అనే పాయింట్ పక్కకి పెడితే, డబ్బు ఉంటే డబ్బున్న పెంపకం, డబ్బు లేకపోతే డబ్బు లేని పెంపకం, అంతే కదా. ముద్దు గారాబము మన్మాని, వాడికి నచ్చిందే చేయటం, వాడు వద్దన్నది మానేయడం అత్యంత సహజంగా ఇంక ఎనవెటబుల్. అవి తప్పించుకోలేము, ఇక అంతే పోతాయి అవి. అయితే ఇందులో ఈ మన్మానీలు, పిల్లలకి మారం చేసే గుణాలు అవి తమ వరకే ఉంటాయా, అవి సమాజంలో దేన్నైనా సరే ఇబ్బంది పెట్టేలాగా తయారవుతాయి అనేది డిపెండ్సే. ఎవరి పిల్లలైనా ఒక పద్ధతి, ఒక తీరు, ఒక క్రమశిక్షణ అలాంటివి ఉంటేనే పిల్లలు బాగా పెరుగుతారు. వీడు సమాజము శ్రేయస్సు పక్కబెట్టు, వాళ్ళ వరకు వాడైనా సొంతంగా బాగుండాలిగా, వాళ్ళైనా బాగుండాలి, వారి జీవితమైనా వరకే బాగుంటే. ఇప్పుడు అందరూ ఎవరి జీవితం వరకు వాళ్ళు బాగుండి వాళ్ళు పద్ధతిగా ఉంటే సమాజం మొత్తం బాగుంటుంది ఆటోమేటిక్గా. ఈ వాళ్ళే బాగుండే పరిస్థితి కూడా కొంచెం తగ్గిపోతుందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే పిల్లలకి ఎంతసేపు మనం సరదాలు, వాళ్ళకి ఏది నచ్చితే అది చేసేయటం, వాళ్ళని సంతోషపెట్టడం, వాడు అవునన్నది మనం అవునంటాం, వాడు కాదన్నది మనం కాదంటాం, మంచి చెడు చెప్పలేకపోవటం, వాడు హ్యాపీగా, వాడిని హ్యాపీగా ఉంచటమే మన జీవిత లక్ష్యంగా ఉంటూ వస్తోంది, ఇప్పుడు కనపడుతోంది. అట్లాగే ఇప్పుడు క్రమంగా ఏమవుతుంది, వాడి సంతోషమే కాకుండా పక్కవాడి దగ్గర లాక్కుని సంతోషపడే రకం రావచ్చు, వాళ్ళది లేకుండా చేసేయాలి, నన్ను ఏదైనా అంటే వాడిని సర్వనాశనం చేసేయాలి, అలాంటి ధోరణి కూడా కొంతమందిలో వస్తుంది పిల్లల్లో. పెద్దవాళ్ళు దాన్ని ఎక్కడ ఆపగలుగుతారు? తోటకూర కాడల నాడు ఆపితే పై దొంగతనాలు అవ్వకుండా ఉంటాయి. చిన్నప్పుడు కనుక పక్క వాళ్ళ పిల్లల బొమ్మలు లాక్కున్నా, ఎవ్వరికీ షేర్ చేయకపోయినా ఒప్పుకోకూడదు. షేరింగ్ అండ్ కేరింగ్ బాగా చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పిస్తే మన సింగిల్ చైల్డ్ సమాజంలో ఇమడగలుగుతాడు. రేపు వాడు కూడా వాళ్ళ ఫ్యామిలీతోటి బాగుండాలి కదా, కుటుంబంతో బాగుండాలిగా. వాడు బాగా రేపొద్దున ఇవాళ రేపు మన పిల్లాడు ఇవాళ ఇలాగే ఉంటాడా ఎల్లకాలం? ఇవాళ ఇంత పుట్టినవాడు ఏడాది తిరిగేసరికి నడవడు, మరి 10 ఏళ్ళు తిరిగేసరికల్లా వ్యక్తిత్వం ఏర్పడడం మొదలు పెట్టదా, 20 ఏళ్ళు వచ్చేసరికల్లా వాడు మనిషి అయిపోతాడు. వాడు సరైన మనిషిగా ఉండాలన్న ఒక ఇంటెన్షన్ పేరెంట్స్కి ఉండాలేమో అనిపిస్తుంది. మనం చూడు, ఈ పాండవులు కౌరవులు కథ తీసుకుంటే, పాండవులు ఎక్కడో అడవిలో పుట్టారు, తండ్రి గతిచ్చాక తీసుకొచ్చి తాతలకి పెదనాన్నకి అప్పచెప్పబడ్డారు. ఇక్కడ ఏవో కొన్ని పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళు సర్దుకొని వాళ్ళతోటి ఉన్నారు. ఇక్కడే పుట్టారు, హస్తినాపురంలోనే పుట్టారు ధృతరాష్ట్రుడి పిల్లలు. వాళ్ళ నాన్ననే రాజుగా చూశారు కౌరవులు. మా నాన్నే రాజు కాబట్టి మేమే రాజులం అవ్వాలని భావించారు. నిజానికి రాజు వేరేవాడు, వాడి పిల్లలు వచ్చారు, అతని పిల్లలు వచ్చారు కాబట్టి హక్కు వాళ్ళకి ఉంటుందేమో అని అనిపించేది కాదు. వాళ్ళకి ఎందుకు ఉండాలి, వాళ్ళకు ఉండకూడదు, నాకే కావాలన్నాడు కొడుకు దుర్యోధనుడు. ఈ ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతోటి ఆ పిల్లాడిని డిస్ప్లేస్ చేయడం ఇష్టం లేదు ఆయనకి, ఆయన ప్రాబ్లం అది. వాడిని బాధ పెట్టకూడదు,
కుమారుడిని బాధ పెట్టకూడదన్న ఒక్క కాన్సెప్ట్ తోటి కురుక్షేత్రానికి కారణమయ్యాడు ఆయన. కదరమ్మ గారు. ఆ. ఒక్కడిని దారిలో పెట్టినట్లయితే మిగతా వాళ్ళందరూ అన్ని కూడా బాగుండేవి, సరే అయిపోయాయి. అన్ని బాగుండేవి. ఒక్క దుర్యోధనుని ఆయన సరి చేయగలిగి ఉంటే పుత్రవాత్సల్యమే, కేవలము పుత్రవాత్సల్యం. ఆ పిల్లవాడిని బాధ పెట్టకూడదు, అతనికి నచ్చినట్టు చెయ్యాలి, అదొక్కటే పాయింట్. అంతే. క్రమంగా ఏమైంది, అతను ఎట్లా చేయటం మొదలుపెట్టాడు, దానికోసం ఆ రాజ్యం తమకే ఉండాలని వాళ్ళని చంపడానికి, వాళ్ళని నాశనం చేయటానికి, వాళ్ళని అడవుల పాలు చేయటానికి, వాళ్ళని అవమానించటానికి, వాళ్ళని కిందపరచటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఎక్కడా ఆ కొడుకుని ఆయన ఆపలేకపోయాడు. అవును. ఇది మొదట ఆపుంటే చివరిది జరిగేది కాదు. చివరికి ఆయన ఆఖరికి కృష్ణుణ్ణి అవమానించద్దు అని కూడా ఆపలేకపోయాడు కొడుకుని. భగవంతుణ్ణి కూడా అవమానించే వెళ్ళిపోయాడు వాడు, ఆపలేకపోయాడు ఏ సందర్భంలోనూ. మీరు ఆలోచించండి, ఇది పుక్కిటి పురాణంగా మీకు ఆ పురాణపు గాథలు అని మీకు అనిపిస్తుంది. సరిగ్గా ఆలోచిస్తే మన కథే అది, మందే కథ. వాళ్ళు మా హక్కు అడిగారు కానీ వాళ్ళే తిరగబడి వీళ్ళ మీద కొట్టి చంపేసి ఖాళీ చేసేసి వాళ్ళు చేసినట్టే వీళ్ళు చేస్తే పాండవులు కురుక్షేత్రం రావక్కర్లా. వాళ్ళమ్మ కంట్రోల్డ్గా పెంచింది వాళ్ళని. ధర్మంగానే ఉండాలి, మనం అడిగి తీసుకోవాలి. అడిగి తీసుకున్న వాళ్ళు ఇవ్వమన్నారు అనుకో, పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించాలి. అప్పుడు యుద్ధానికి ఎంత పద్ధతిగా వెళ్ళారు వాళ్ళు. అవును. ఆఖరికి యుద్ధం చేసే సమయంలో కూడా అర్జునుడు వెనుకడుగు వేశాడుగా. పాపం వీళ్ళంతా మనవాళ్ళు మనవాళ్ళు అని. ధర్మరాజు లాస్ట్ మినిట్ దాకా యుద్ధానికి వడబళ్ళ. 5 ఇస్తే చాలు, 5 ఊళ్ళు ఇవ్వండి చాలు మాకు. నిజానికి సంధికి మాట్లాడారు రమ్మగారు, మాట్లాడుకున్నారు. కృష్ణుడు వెళ్ళాడు కదా, కృష్ణుడు వెళ్ళి ఇంద్రప్రస్థం, ఒక ప్రస్థం, జయంతము, వారణావతం, ఈ 4 ఉన్నాయి. ఈ 4తో పాటు ఇంకొకటి రాజ్యం, ఇంకొక ఊరు, 5 ఊళ్ళు ఇవ్వమంటే సూదిమోన దోపిన స్థలం కూడా నేను ఇవ్వనన్నాడు ఆయన. సూదిమోనంత స్థలం కూడా ఇవ్వడు. నిజానికి ఈ రాజ్యం ఎవరిది, వాళ్ళ నాన్నది. ఇతనేమంటాడు, ఈయన క్షేత్రజ పుత్రులు, భార్యకి పుట్టిన సంతానం కాదు కదా, కాబట్టి మేము ఇవ్వక్కర్లేదు, మేమేమో నేను దిక్కుని చోటు చెప్పుకుంటూ. ఆనాటి ధర్మమే అది. భర్తకి సంతానం కలిగే అవకాశం లేకపోతే భర్త ఒప్పుదలతోటి భార్యకి సంతానం కలగచ్చు. అది ఓపెనే, అదేమి దాచలా. వాళ్ళు దొంగ పని చేయలేదమ్మా, బిందాస్గా చేశారు. చాలా ధైర్యంగా నేను ఇది చేస్తున్నానని చెప్పి ఇతనికి పుట్టినవాడు అని ఓపెన్గా చెప్పారు వాళ్ళు. ఏది ఇప్పుడు అసలు అలాంటిది ఉందా మన దగ్గర? లేదు. కానీ ఆ పుత్ర ప్రేమలు మాత్రం ఉన్నాయి మనకి. బాగా చెప్పారు. ఇలా గుడ్డైపోవద్దు. పిల్లలకి షేరింగ్ లేకపోయినా, కేరింగ్ లేకపోయినా, వాళ్ళు తీవ్రమైన స్వభావం కలిగి ఉన్నా, తన మాటే చెల్లాలని అనిపిస్తున్నా ఏ ఏజ్లో అయినా కట్ చేసేయండి. లేకపోతే వాళ్ళు మీకు శత్రువులు అవటమే కాదు, వాళ్ళకి వాళ్ళే శత్రువులు అయిపోతారు. కరెక్ట్ అండి, కరెక్ట్. వాళ్ళ జీవితాలు కూడా బాగుండవు, అసలు హాయిగా ఉండలేరు వాళ్ళు. కేవలం వాడు అనుకున్నది చేస్తేనే వాడు హాయిగా ఉంటాడంటే, వాడు అనుకున్నది చేయాలంటే ఎంతమందో కష్టపడాలి దానికి కదా. ఆలోచించండి కరెక్ట్గా. ఇలా ఆలోచించి పిల్లల్ని సరి చేసుకోండి. అడుగులకు మడుగులు వత్తద్దు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చెయ్యొద్దు. ఎప్పుడు ఒక 5 years మొదలుపెట్టి 20 years కనీసం వచ్చేదాకా వాడు 10 విషయాలు అడిగితే 8 నోళ్ళు ఉండాలి, 2 ఎస్లు ఉండాలి. ఈ 8లో కొన్నిటి బార్టర్ సిస్టమ్ తోటి వెళ్ళొచ్చు, కొన్నిటికి ఏమంటారు బ్రైబ్ చేయొచ్చు. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, నువ్వు ఇట్లా సరిగ్గా ఉంటే నేను అది ఇస్తా అని చేసుకోవచ్చు. నో అలవాటు చెయ్యండి. కానీ మీరు నో మీదే నుంచుని వాళ్ళు ఎప్పుడు పిల్లలు నేను బతిమలాడే దుస్థితిలోకి వాళ్ళని ఉంచదు. మన పిల్లలు కదా, వాళ్ళని సంతోషంగా ఉంచాలి. అట్ ద సేమ్ టైం అండ్ మంచి చెడు చెప్పుకుంటూ ఉండాలి. వాడు ఏదో వాంటింగ్స్ ఉంటాయి, పిల్లలకి ఏం తెలుస్తాయి? కష్టం నిష్ఠూరం తెలీదు, మన ఆర్థిక స్థితి తెలీదు, మన కెపాసిటీ, మన లెవెల్ తెలీదు, కొన్నిట్లలో తాలూకు బరువు సురువు తెలీదు, ప్రమాదం అర్థం కాదు. చిన్నపిల్లలు కదా, మరి కొన్ని చెప్పుకుంటూ ఉండాలి. అది వద్దు, అది ప్రమాదం. అలాగని ఇక వాళ్ళని బయటికి అడుగు కూడా పెట్టనివ్వకుండా అలా మరీ హిరణ్యకశిపుడిలాగా కూడా చేయకూడదు. ధృతరాష్ట్ర ప్రేమ పనికిరాదు, హిరణ్యకశిపుడి పెంపకము పనికిరాదు. మధ్య మార్గంగా వెళ్ళండి, ఆలోచించండి. నమస్తే రమ్య. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.